అందరికీ వందనాలండి. క్రైస్తవ్యం ఆత్మ ద్వారా మరియు దేవుని వాక్యం ద్వారా జీవిస్తుంది. మీ జీవితం దేవుని వాక్యం నుండి వచ్చింది. మొత్తం విశ్వం దేవుని వాక్యం ద్వారా సృష్టించబడింది. దేవుడు తన వాక్యం ద్వారా సృష్టిని ఉనికిలోనికి తెచ్చాడు ప్రియులారా. అదే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగిదున్న ఇదేదియు ఆయన లేకుండా కలగలేదు అని లేఖనం చెబుతుంది. ఆయన దేవుని వాక్యాన్ని వ్యక్తిత్వాన్ని ఇస్తాడని గమనించండి. అన్నీ ఆయన ద్వారానే చేయబడ్డాయి. దేవుని వాక్యము మరియు ఆయన లేకుండా సృష్టించబడినది ఏదీ లేదు. దేవుడు తన శక్తిగల వాక్ ద్వారా సమస్తాన్ని నిర్వహిస్తాడు, వాటిని తన స్థానంలో ఉంచుతాడు ప్రియులారా. అందుకే యోహాను గారు అంటారు, ఆ శరీరం, ఆ వాక్యమే శరీరమై మన మధ్య నివసిస్తున్నాడని చెబుతున్నాడు. యేసు ప్రభువు శరీరధారి మన మధ్య నివసించాడన్నది సజీవమైన వాక్కు అని చెబుతున్నాడు. ఆయన భూమిపై నడిచినప్పుడు ఆయన మానవ శరీరంలో దేవుని వాక్ అని తేలింది. ఇప్పుడు మీ విషయంలో కూడా అది అంతే నిజం ప్రియులారా. తిరిగి జన్మించిన తర్వాత మీరు వాక్యం నుండి జన్మించారు, మరియు వాక్యం యొక్క జీవాన్ని కలిగి ఉన్నారు. క్షయబీజముండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టుబడిన వారు అని 1 పేతురు 1:23 తెలపడుతుంది ప్రియులారా. కాబట్టి మీరు మీ రక్తం ద్వారా జీవించరు, మీరు దేవుని ఆత్మ ద్వారా మరియు దేవుని వాక్కు ద్వారా జీవిస్తారు. అందుకే యేసు ప్రభు గారు ఇలా పలుకుతూ ఉంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అందుకే ఆయన ఎలా అన్నాడు ప్రియులారా, వారు ఏదైనా ప్రాణాంతకరమైనది తాగినా అది వారిని ఏమీ చేయదు, హాని కలిగించదు అంటున్నాడు. అంటే మీ జీవితం రక్తం నుండి కాదు, వాక్యం నుండి వచ్చింది. మన ప్రారంభ లేఖనాన్ని మళ్ళీ చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 8:11 ఇలా చెబుతుంది, మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినప్పుడు మృతుల నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. క్రీస్తు యేసు మీ వాస్తవికత, అది దేవుని ఆత్మ మీ భౌతిక శరీరాన్ని వేగవంతం చేసి ఉత్తేజపరుస్తుంది, మరి జీవం పోసింది, దైవత్వం మీలో నివాసం ఏర్పరచుకుంది అని చెప్తున్నాడు ప్రియులారా. మీరు సత్యవాక్యం ద్వారా జన్మించి జీవములోనికి మరియు నిత్యత్వంలోనికి తీసుకురాబడ్డారు. అయితే మనం క్రైస్తవ ఒక మతం కాదని చెబుతున్నాం. అది వాక్యంతో జీవితం, వాక్యం చేత, వాక్యం ద్వారా మరియు ఆత్మచేత జీవించడం. అది దేవుని పరలోక సంతానం భూమిపై నడిచే అద్భుతమైన జీవన విధానం. ఆమేన్.